నేటి అంశం XB11 2 సమస్యలకు పరిష్కార సూత్రాలు మార్గాలు. సమస్యలు, కలతలు, కలహాలు, సమస్యలు లేని కుటుంబం ఏదీ లేదు, ఏది ఉండదు కూడా. అవి ఉన్నంత మాత్రాన వారి వివాహం చెడిందనో, లేదా ఓడిపోయారనో, లేదా పెళ్లి చేసుకోవటమే తప్పు అనుకునేందుకు వీలు లేదు. కానీ సమస్యలు రాకుండా వీళ్ళంత మేర జాగ్రత్త వహించాలా, వచ్చినప్పుడు అంగీకరించాలా, అర్థం చేసుకుని పరిష్కరించుకోవాలా, మళ్ళీ సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలా. ప్రేమానురాగ బంధాన్ని వృద్ధి చేసుకోవటం చాలా అవసరము. వివాదాలు, వాద ప్రతిపాదనలు, ఒప్పుకోవటాలు, సమ్మతించడం, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరూ కూడా అమలుపరచాలా. ప్రార్థించడం కూడా మరవద్దు. ఒక్క విడాకుల గురించి తప్ప ఏ విషయంలోనైనా సరే వాద ప్రతివాదనలు, కొట్లాటలు ఉండవచ్చు. సమస్యలు చిన్నవా పెద్దవా అనేది ముఖ్యం కాదు, కానీ వాటిని ఏ విధముగా ఎదుర్కొని పరిష్కరించుకొని సమాధాన పడటం అనేది ముఖ్యము. దాన్ని బట్టే వారి బాంధవ్య స్థితిని అర్థం చేసుకోవచ్చు, అంచనా వేయవచ్చు. సమయంతో, సహనముతో పరిష్కరించుకొని చక్కగా నడిచే కుటుంబాలు చాలా ఉన్నవి. ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తెకమలతో మరి ఎప్పుడు కూడా అశాంతికి గురవుతున్న కుటుంబాలు కూడా నేడు చాలా ఉన్నవి. సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా జరిగేవి చేయవలసినవి ఏంటంటే, ఒకటి, కప్పి పుచ్చుకోవడం మంచిది కాదు. కళ్ళు మూసుకొని మాకు సమస్యలు ఏమీ లేవు అని దబాయించి ఒప్పుకోక ఇతరులను నమ్మించి తాము మోసగుంచుకుంటారు చాలా మంది నేడు. ముఖ్యంగా పురుషులు ఏం చేస్తారంటే, బహిరంగ పరచుకోకుండా లోన గుద్దులాడుతూ జాగ్రత్త పడిన, నాటకం ఆడిన వారిలో ప్రేమ బంధం ఉండదు, శాంతి సమాధానం కూడా లోతుగా ఉండవు. ఏదైనా ఉంటే అక్కడే ఆయనకే ఆమెకే అన్ని దాటవేయవద్దు. పురుషులు ఏమంటారు, తమ మగతనానికి సిగ్గుని భావిస్తారు. స్త్రీలు ఏం చేస్తారు, తమకు భంగమని భ్రమిస్తారు, వాటి ప్రస్తావన నిరాకరిస్తారు. ఇరువురు కూడా తమ సమస్యను పరిష్కరించుకోవాలి, లేదా తల్లిదండ్రులు, సంఘ పెద్దలు, మతాధికారుల ద్వారా పరిష్కరించుకోవటం చాలా మంచిది. నా తలరాత, ఇది నా కర్మ, నా తలరాత ఇంతే అని బాధనంతా తనలో దిగుముకొని అన్ని భరిస్తాను, సహిస్తాను అని అనటం నిజమైన త్యాగము కాదు. పరిష్కారం లభించినప్పుడు మాత్రమే ఓర్పుతో సహిస్తూ జీవించడం త్యాగం అవుతుంది. ఇంకొకటి, తప్పించుకు తెరవటం మంచిది కాదు. ఇది పురుషులు ఎక్కువ మంది చేసే పని. అలా కాక అడిగి భావాలు తెలుసుకొని, జరిగింది ఉందో తెలుసుకొని సరిచేసుకోవాలి. దీనికి దంపతులు తమ మనోభావాల్ని పంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ కూడా జాగ్రత్త వహించాలి. సమస్యల నుండి పక్కకు తిరిగితే ఏమవుతుంది, అదనపు సమస్యలు వచ్చేస్తాయి. ఇంకొకటి, నాన్పుడి వ్యవహారం మంచిది కాదు. సమస్యలను నిదానంగా, నిబ్బరంగా పరిష్కరించవాలి గాని ఆలస్యం చేయకూడదు. మొక్కలోనే తుంచకపోతే చివరికి అది ఏమవుతుంది, వృక్షం అవుతుందని మనకి సామెత ఉండనే ఉన్నది. లేనేడలు ఏమవుతుంది, ఇరువురి మనసులో లోతైన గాయాలు ఏర్పడతాయి. నిదానమే ప్రధానం అన్న పెద్దలు ఆలస్యం అమృతం విషయాన్ని కూడా చెప్పారు, గమనించండి. ఇంకొకటి, మౌన సాధింపు విడనాడాలి, పనికిరాదు. కొంత మేరకు ఉపశమనం కలిగి మార్చిపోయేందుకు సహకరించవచ్చేవి గాని శాశ్వత పరిష్కారం కాదు. కొన్నిసార్లు అహంభావం, మంకుపట్టు, మొండితనం వల్ల సమస్యలు ఏమవుతాయి, అధికం కావచ్చు. ఇంకొకటి, అనుచితమైన ప్రవర్తన మానుకోవాలి. సమస్యలు ఎదురైనప్పుడు కొందరు అనుచితంగా, అవమానకరంగా, అమానుషికంగా తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు. తిట్టటము, వ్యంగ్యంగా, అవగాహనగా మాట్లాడటం చేస్తుంటారు. వింతగా ప్రవర్తిస్తుంటాడు. లోపాలను వెతి చూపుట, సూటి మాటలతో దిప్పి పొడుచుకోవటం, వస్తువుల్ని విసిరివేయటం కూడా చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి తప్పొప్పులను తెలియజేసేటప్పుడు వారి వ్యక్తిత్వాన్ని, గుణగణాలను తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. నీవు, నీవే, నీ వల్ల అనే పదాలకు బదులుగా నేను, నాకు అట్లా అనిపిస్తుంది అని చెప్పడం చాలా మంచిది. సున్నితంగా చెప్పడం మంచిది. మీకు బుద్ధి ఉందా, మీరే పని సక్రమంగా చేస్తారు, మిమ్మల్ని నమ్ముకోవటం నా బుద్ధి తక్కువ, నా కర్మ, నా రాత, నీ తలలో మట్టి ఉందా, నీవు మనిషివేనా, పశువేనా, నీవు అసలు అవ్వా, స్త్రీవా అని సరదాగా, వ్యంగ్య, ఎగతాళి, కోపం మాటలు పలుకరాదు. అవి మనసులో ఉన్న అసహనాన్ని, అక్కసుని, కోపాన్ని బహిర్గతం చేస్తాయి. ఇంకా రెండవది, ఆవేశం పనికిరాదు. సమస్యలు, తగాదాలు, కొట్లాటలు ఎవరి మధ్య వచ్చినా సరే వారిలో ఆవేశం, మనోవేదన తప్పకుండా ఉంటాయి. సమస్యల వెనక ద్వేషం ఉండొచ్చు, అసూయ, భయము, నిరుత్సాహం, నష్టం, అసమర్థత, బాధ, దుఃఖం మొదలైన మనోభావాలు పొంచి ఉంటాయి. సమస్యలకు ముఖ్య కారణం ఏంటంటే కోపము, ఆవేశము, తొందరపాటు మూల కారణాలై ఉంటాయి. కోపానికి గల కారణాలు ఏమిటి, తను అనుకున్నట్లు జరగనప్పుడు, కోరుకున్నది లభించినప్పుడు, తన హక్కులకు భంగం కలిగినప్పుడు, భయం వల్ల, నిరుత్సాహం వల్ల, అసూయ, నష్టం, చేతగానితనం, బాధ, న్యూనత భావం, అభద్రత, అవిష్ట, ఎన్నో మనోభావాలు, అనుభూతులు వెనుక ఉంటాయి.
కోపం చెడ్డది కాదు కానీ అవసరం కూడా. కోపం పూర్తిగా అణిచేయటం మంచిది కూడా కాదు. అయితే కోపంతో చేసే పనులు మాత్రం జాగ్రత్త వహించాలి. కోపం శృతి మించకూడదు. కోపం మీద మనకు అదుపు ఉండదు, కానీ కోపంతో చేసే పనులు మాత్రం నియంత్రించుకోవచ్చు. అవి మన ఆధీనంలో ఉంటాయి. ఇంకొక అంశం ఏంటంటే, త్వరగా పరిష్కరించుకోవాలని లేదా సరిదిద్దుకోవాలని ఆతృతతో ఆవేశానికి గురవుతూ ఉంటారు. ఆ తొందరలో గట్టిగా అరుస్తుంటారు, నిందిస్తుంటారు, దూషిస్తుంటారు, వస్తువులు కూడా చిందరవందర చేస్తారు. ఇద్దరి మధ్య ఆవేశానికి కారణం ఏంటి? ఇద్దరి మనసుల్లో ఏదో సమస్య తప్పక ఉంటుంది. దాన్ని కనుగొని సరిగా సామరస్యంగా పరిష్కరించుకునేదే వారి మనసుల్లో సమాధానం, శాంతి ఉండదు. సరిగా నిర్ధారించి నిబ్బరంగా గుర్తించి తగిన విధంగా పరిష్కరించుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే, ప్రత్యక్షంగా ఒక సక్రమ పద్ధతిలో సంభాషణ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. సమస్యలు ఉంటాయి, పరిష్కారాలు ఉంటాయి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. అనగా భావాలు తెలుసుకోవడం చాలా ముఖ్యము. మనసున్న ఏమైతుంది, పరిష్కారం లభిస్తాయి కదా. సంభాషణ ద్వారానే భార్యాభర్తలు రోజు రోజుకు సన్నిహితంగా అవుతారు. అది ప్రేమను పెంచుతుంది, సహనాన్ని పెంచుతుంది, ఇష్టాలను అవసరాలను తెలుసుకొని నెరవేర్చుకుంటారు, ఆనందాన్ని పంచుకుంటారు, బాధలను కూడా తీర్చుకుంటారు. వివాహమైన కొత్తలో ఏంటి, పంచదార పోత ఉన్న ఆకర్షణ ఆ తర్వాత తగ్గుతుంది, జీవితం యాంత్రికంగా సాగుతుంది. తర్వాత భూతత్వంలో తప్పుడు చూస్తారు. సంభాషణ కరువయ్యేందుకు ప్రధానమైన కారణాలు ఏమిటంటే, 1 మానసికము, 2 సాంస్కృతము. అంటే న్యూనతా భావం, భయం, జంకు, ఆత్మవిశ్వాసం లేనివారు ఉపయోగించే ఆత్మరక్షణ కవచాలు ఏంటి? వితండవాదం. విషయాలను మారుస్తూ ఉంటారు. ప్రొక్కతో పట్టించడం, తొందరపాటు, కోపడటం, భయపెట్టడం, ఏడుపులు, పెడబొబ్బలు, పెత్తనాలు, దబాయింపులు, అది చెయ్యి ఇది చెయ్యి అంటాం, ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా సాంప్రదాయక అలవాట్లు కూడా కొన్ని ఉంటాయి. సిగ్గు అని అంటారు, మనసు నొప్పించకూడదు అంటారు. మరి దీనివల్ల అబద్ధాలు చెబుతూ ఉంటారు, కుంటి సాకులు కూడా చెబుతుంటారు. చిన్న తప్పుల్ని మరుగుపరిచి మరి సమర్థించుకుంటారు కుంటి సాకులతో. దిప్పుడు మాటలు ఉంటాయి, సాధింపులు, అందరినీ కలిపి తిట్టడము, భజన మాటలు, వంత పాటలు, కప్పదాట్లు, బానిస ధోరణి, వనపెట్టలాగా వాగటము, పరధ్యానము, మధ్యలోనే త్రుంచిపెట్టి మొదలవన్నీ కూడా ఏంటంటే మరి సమర్థించుకుని పాట. అందువల్ల శ్రీమతి రాబిన్సన్ అని ఆమె ఏం చెప్పిందంటే, భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇరువురు కూడా ఒకరినొకరు సంప్రదించుకొని కలిసిమెలిసి పని చేసుకోవాలి. వారి ఇరువురి సహకారం మీదనే వారి సుఖశాంతులు కూడా ఆధారపడి ఉంటాయి. దోషాలను లేదా తప్పులను క్షమాభావంతో నిర్వహించుకోవాలి. ప్రేమ, ప్రీతి, అనురాగంతో జీవించాలి. సెంటిమెంట్ అండ్ యాంగర్ ఏం చేస్తుంది? Imprisons us and affects us. In loneliness, it cuts off from others. It lets us begin a new forgiveness if all it is sharing and a reflection of God's love or life. పరిష్కార మార్గాలు ఏమిటంటే, 1 నష్టపరిహారం అంటే ఏంటి? సర్దుకుపోవుట, అనుకూలం వహించుట. సర్దుకుపోయి ఒకరినొకరు సహాయ సహకారాలు అందించాలి. ఎవరైతే సమతుల్యాన్ని సృష్టించుకుంటారో, కార్యాచరణ చేపడతారో, పరిపక్వ జ్ఞానముతో మార్పులు చేపడతారో, ఆ దంపతులే విజయ పథకాన్ని ఎగరవేయగలరు. అంతేకాకుండా మంచి సంభాషణలో కుటుంబంలో వాడవలసిన 3 పదాలు ఉన్నాయి. ఫ్రాన్సిస్ గారు చెప్పారు. అవేమిటంటే, మరి దయచేసి అంటే అనునయ పదాలు, 2 ఒప్పుకోలు పదాలు అంటే విచారణ తెలిపే పదాలు, 3 కృతజ్ఞత తెలుపుట, అభినందన పదాలు. వీటి వల్ల మరి ఏమైతుందంటే, జీవితంలో, దాంపత్య జీవితంలో శాంతి, సమాధానాలు, చైతన్యం వెల్లివిరుస్తుంది. అంతేకాకుండా దేవుని సూచనలు పాటించడం, ఎప్పుడు ప్రార్థించడం కూడా కష్టము, కానీ అవి పనిచేస్తాయి, సమస్యలను పరిష్కరిస్తాయి కూడా. కనుక ఓర్పు వహించాలి. 1000 మైళ్ళ నడకను పూర్తి చేయటానికి 1 అడుగు మొదట వేయాలి కదా. సాధనమున పనులు సమకూరు ధరలో నేను సామెత మనకు ఉన్నది. ఇంకొక ముఖ్యమైన అంశము, సంసార జీవితంలో సమస్యల్ని దిగమించే మరి ఇనుప మరి కమ్మలు ఏమిటి? మరి మనకి ఆకాశంలో ఉరుములు, మెరువులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అది విద్యుత్ ఘటాన్ని మింగటానికి ఏం వాడతాం మనం? ఇనుప కడ్డీలు మనం ఉంటాయి. అదేవిధంగా సంసార జీవితంలో కూడా సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని దిగమింగే మరి ఇనుప కడ్డీలు ఏమిటంటే, ప్రార్థన 1, మౌనం వహించుట, మరి దైవ పఠనం 1, నడక, క్రీడలు, ఆటలు, పనిలో నిమగ్నం అవటం. ఇవి ఏం చేస్తాయంటే, తమకు తాము ఇతరుల నుంచి రక్షించిన మార్గాలు. ఇవి కోపతాపాల నుంచి ఇవి తాత్కాలిక మార్గాలు. అంతేకాకుండా ఇంకొకటి, వారి పాత్రలు నిర్వహించాలా. భార్యాభర్తలు తమ పాత్రలను నిర్వహించాలా. మరి ఈ రోజుల్లో మరి పాత్రలన్నీ కూడా తారుమారు అవుతున్నాయి. అయినప్పుడు ఏమైతుంది, మరి పాత్రలు కూడా మారినాయి. పురుషుల పాత్రలు స్త్రీలు చేయాల్సి వస్తుంది, స్త్రీల పాత్ర కూడా పురుషులు చేయవలసి వచ్చినప్పుడు ఏమైతుంది, సర్దుకుపోవాలి, సహకరించుకుంటూ పోవాలి. పూర్వం ఏముండేది, పురుషులు సంపాదన, పోషక, రక్షణ ఉంది. స్త్రీలు ఏం చేసేవాళ్ళు? గృహ నిర్వహణ, కుటుంబం ఆలపాలన చేస్తున్నారు.
కానీ నేడు స్త్రీలు మరి సంపాదన, స్వేచ్ఛ వల్ల, స్వాతంత్రం కోరుకోవటం వల్ల, ఓర్పు లేకపోవటం వల్ల మరి వారు ఎన్నో పనులు నిర్వహిస్తున్నారు. మరి పురుషుల పాత్రలో కూడా వాళ్ళు వెనకబడిపోయారు. పురుషులు నేడు ప్రతిరోజు ప్రతి చోట కూడా ప్రతి అంశంలో వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆలోచనలు వస్తున్నాయి, వాదనలు వస్తున్నాయి, అవి పుట్టుకొస్తున్నాయి, అవి పనిచేస్తున్నాయి కూడా. నేడు పురుషులు ఏం చేస్తున్నారు? వార్తాపత్రికలు చదువుతూ, టీవీ వీక్షిస్తూ, మొబైల్తో కుస్తీ పడుతూ పరధ్యానంగా ఉంటున్నారు, మౌనంగా వహిస్తున్నారు. స్త్రీలు ఏం చేస్తున్నారు? నేడు కుటుంబ పనుల్లో సత్మను నడుస్తున్నారు, బయటికి లోపలికి తిరుగుతూ అమ్మలక్కలతోటి మరి బాతాకాని కొడుతూ ఉన్నారు. ఇక పిల్లల విషయంలో చూసినట్లయితే బాత్రూంలో ఉండి దాక్కుంటున్నారు, మరి మొబైల్ తోటి మరి పిచ్చా పార్టీ స్నేహాలు చేస్తున్నారు. అందువల్ల వీటన్నిటికీ కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన విషయం ఉంది. ముఖ్యంగా మరి మొబైల్ తగ్గించడం, వాడకాన్ని చాలా తగ్గించాలి. అంతేకాకుండా భార్యాభర్తలు దగ్గర ఉన్నప్పుడు, ఒకరొకరు ఉన్నప్పుడు మొబైల్ కట్టివేసి మరి మనోభావాలను పంచుకోవడం చాలా ముఖ్యము. అంతేకాకుండా 100% ఏకాభిప్రాయం ఏ దాంట్లో ఉండదు. సమస్యలు, అంతర్గత సమస్యలు ఉంటాయి, బాహ్యగత సమస్యలు ఉంటాయి. వాటిని సమాధానంగా మరి పరిష్కరించుకోవాలి. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, మూడో వ్యక్తికి మరి మూడో అంశానికి ప్రాధాన్యత ఇవ్వరాదు. మరి ముఖ్యంగా మూడో వ్యక్తి ఎవరంటే కుటుంబ సభ్యుల నుంచి వస్తుంది. మూడో వ్యక్తులు సమస్యలు ఏర్పడతాయి, మరి వాళ్ళు వదులు కావాలా, వాటి నుండి విడుదల కావాలా, వదులు కావాలా. మూడో వ్యక్తి విషయంలో దంపతుల వివాహం సాఫీగా ఉండాలంటే వారు తమ తల్లిదండ్రుల, ఇతరుల కుటుంబ సభ్యుల సంబంధాల నుంచి విప్పబడాలా, వదులు చేయబడాలా. తుంచబడ్డాను కాదు, విప్పబడాలా, వదులు చేయబడాలా. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి అద్వితీయం, ప్రతి జంట కూడా ఒక ప్రత్యేకం. కిందికి రాని గమనిక, ప్రతి జంట కూడా అద్వితీయం, ప్రత్యేకం. ప్రతి ఒక్కరు కూడా నేడు బాధ్యతల నుండి విడుదలై హక్కులు మాత్రమే వాంఛిస్తున్నారు, కోరుతున్నారు. వయస్సు వల్ల ఒక వ్యక్తి పరిపక్తి చెందడు, కానీ బాధ్యతలు వహించడం వల్లనే. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మరి ద్వంద్వ ప్రవృత్తి, మానవుని ద్వంద్వ ప్రవృత్తి ఉంది, దాని నుంచి కూడా విడుదల పొందాలా. ముఖ్యంగా పురుషుడు పనికి బానిస అయిపోయాడు, చెమట వచ్చి కష్టపడి సంపాదిస్తున్నాడు. అతడు ఏం చేస్తాడు? స్త్రీ మీద కూడా పెత్తనం చేస్తున్నాడు. మరి స్త్రీ ఏం చేస్తుంది? భర్త ప్రేమ అనురాగాన్ని గుర్తింపుని కోరుతుంది. పురుషుడు ఏమన్నా సంపాదనలో, లోక వ్యవహారంలో సతమగొచ్చు ఆమెను సరిగా పట్టించుకోవట్లేదు. అప్పుడు స్త్రీ ఏమవుతుంది? అసంతృప్తికి గురవుతుంది. అప్పుడు మరి అసంతృప్తికి గురి ఏం చేస్తుంది? ఈసడిస్తుంది. భార్య ఈసడింపులను భర్త సహించలేడు. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఎవరిని మార్చలేరు, తామే మార్చుకోవాలా. మరి మంచి భర్తగా, మంచి భార్యగా మారాలా. అంతేకాకుండా దేవుని సహాయంతో ప్రార్థన, ప్రవర్తన ద్వారా మాత్రమే ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయవచ్చు. నేడు చాలా మంది వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ మార్పు వద్దునని మారనని ముందుకేస్తున్నారు, మారడానికి ఇష్టపడలేదు. మరి ఇటువంటి వారు వివాహ జీవితానికి చాలా ఇమ్మడరు. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించటకు నిర్ణయించుకొని వివాహ అంతస్తులో ప్రవేశిస్తున్నారో వారి వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చి చేరతాయి. వాళ్ళ గతం కూడా అలా వస్తుంది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి గత భావాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. వాళ్ళ విద్యాబుద్ధులు ఏమిటి, వాళ్ళ జీవిత విలువలు ఏంటి, పుట్టిన పద్ధతులు, కుటుంబ నేపథ్యం, మత, సాంఘిక, సాంస్కృతిక, మత జీవన విధానాలు వారి వెంబడిస్తూ ఉంటాయి. అంటే వారి గతం కూడా వెంబడిస్తూ ఉంది. నీ జీవితంలో ఒక స్త్రీని వివాహం ఆడితే ఆమెతో పాటు ఏమవుతుంది? ఆమె తల్లి కూడా వస్తుంది. అదే విధంగా ఒక పురుషుని కనుక వివాహం ఆడితే అతనితో పాటు అతని తల్లి కూడా వస్తుంది. అందువల్ల అత్త సమస్య అనేది ఒక పరిహాసం కాదు, నిజమైన సమస్యే. దీనిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేకాకుండా మరి వివాహం ఆడటానికి తగిన వ్యక్తి కాదు, సరి అయిన విధానం అవలంబించాలా. సంతోషమైన వివాహానికి సరి అయిన వ్యక్తిని ఎన్నుకొనుకున్న కంటే సరి అయిన పద్ధతులు అవలంబించడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది నిత్య సత్యం. దేవుని సూచన కనుక పాటించినట్లయితే అవి నీ కుటుంబాన్ని కూడా నిలుపుతాయి. లేని ఎడల సమస్యలు నిన్ను ఏం చేస్తాయి? చుట్టి మాట్లాడతాయి. సత్యం ఏమిటంటే ఏ పురుషుడు కూడా తన భార్య కోరికలన్నింటినీ తీర్చలేడు, ఏ స్త్రీ కూడా తన భర్త కోరికలన్నింటినీ తృప్తిపరచలేదు. నిన్ను నీవు పూర్తి చేసేవాడి భూలోకంలోనే ఉండడు. దేవుడిచ్చే వాటిని ఎవరు కూడా ఇవ్వలేరు. అది ఏమిటి? శాంతి, సమాధానము, తృప్తి, ఆదరణ, మరి దైవ జ్ఞానం, ఇవి నెమ్మదితనం. అంతేకాకుండా దంపతులు ఇరువురు కూడా ద్వంద్వ వైఖరిని, స్వభావాన్ని వెర్నాడాలా. అందరు ఎదుటిగా మంచిగా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చాలా మారిపోతుంటారు. బయట వాళ్ళతో అందరూ కూడా ప్రేమగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. కుటుంబ సభ్యులతో చికరాకు వహించుతూ కోపతోపాలు చూపుతుంటారు, అమర్యాదగా ప్రవర్తిస్తారు. బయట ఏమన్నా మరి ముఖ్యంగా పురుషుడు బయట ఏమన్నా పిల్లిగా ఉంటాడు, ఇంట్లోనేమన్నా పులిగా ఉంటుంది. బయటగా గొప్పగా చలమైన అయిన వారు ఇంటి విషయాల్లో ఓడిపోతారు. అది పురుషుల విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ ఇది నిజము. వివాహ సమస్యలకు
ఇతరులను నిందించుట, తాను మాత్రం బాధ్యత వహించరు. నా భాగస్వామి నన్ను సంతోషపెట్టకపోయినా సరే, అర్థం చేసుకోపోయినా సరే, చెప్పినట్లు చేయకపోయినా సరే, చాక్లెట్లు తిన్నట్లు తీయని జీవితం లేకపోయినా సరే, మరి ఆమె నాకు తగదు, ఆయన నాకు తగదు, అతడు అర్ధనారీసుడు కాదు అని అనుకోవటం మంచిది కాదు. తాను మాత్రం ఏం చేయాలో కష్టించి పని చేయాలని చూడరు. అన్ని తనకు అనుకూలంగా వచ్చేయాలని దురాశ నేడు రోజుల్లో. లేని ఎడలు ఏం చేస్తారు, మరి కోపతాపాలను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా నేను మంచివాడను, నేను ఏ తప్పు చేయటం లేదు అని ఎదుటి వ్యక్తే కారణం అని చూపిస్తూ ఉంటారు. అయినప్పుడు ఏం చేయాలంటే తమను తాను పరివర్తన చేసుకొని పరిశీలించుకొని మంచి భర్తగా మంచి భార్యగా మారాలి. కుటుంబంలో మరి అన్ని విషయాలకి పురుషుడే బాధ్యత వహించాలా. అందువల్ల పురుషుని యొక్క బాధ్యత ఎక్కువ. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం, లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలా. భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ గమ్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలా. ఆ గమ్యాన్ని మరి ఉమ్మడి ధ్యేయాన్ని సాధించడానికి ఇద్దరు సమిష్టిగా కృషి చేయాలా. పట్టుదలని లక్ష్య శుద్ధితో చివరి దాకా కూడా ఇద్దరు కూడా పోరాడాలా, దీక్ష వహించాలి. అందువల్లనే ఒకరు చెప్పినట్టు పెళ్లి చేసుకోవటం సులభం కానీ కాపురం చేయడం కష్టం అన్నారు. అంతేకాకుండా సుఖ సంతోషాలతో జీవితం అంతా కూడా కాపురం చేయటం గొప్ప కళ. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విమర్శనాత్మకమైన బాణాలు అనేది నిలిపివేయాలా, వాడరాదు. అవి సెన్సార్ కట్. ఏంటంటే ఇన్నేళ్లు కాపురంతో మీరు నన్ను ఏనాడు అర్థం చేసుకున్నారు గనక నువ్వేం చెప్పాలనుకున్నా అని స్త్రీ అంటుంది. మరి భర్త ఏమంటాడు, నువ్వేం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థం కాలేదని మరి భర్త అంటాడు. మీకు చెప్పినా ఒకటి, ఆ గోడకి చెప్పినా ఒకటే, అందుకే చెప్పడం మానేశాను ఏనాడు అని స్త్రీ అంటుంది. పురుషుడు ఏమన్నా ఇదంతా చేస్తుంది నీ కోసమే కదా, పిల్లల కోసం కాకపోతే నా కోసమా అని ఎదురుదాడి చేస్తుంటారు. మరి కొంతమంది స్త్రీలు మీరు నన్ను మరి అర్థం చేసుకున్నారు కనుక ఎప్పుడైనా మీరు ఏనాడు నన్ను అర్థం చేసుకున్నారు కనుక అయినా మిమ్మల్ని అంటే ఏం లాభమని ఆమె అంటుంది. పురుషుడు ఏమన్నా నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి, మరి వాగుడు కట్టు పెట్టు అని అంటాడు. మరి ఆ స్త్రీ ఏం చెబుతుంది, చేయక సస్తానా ఇన్నేళ్ళు అదేగా చేస్తుంది, ఇంతకన్నా ఏం మిగిలింది అని నా బతుక్కి నా విధంగా నిందారోపణలు చేసుకుంటారు. వీటన్నిటిని విడనాడాల భార్యాభర్తలు. మరి దాంపత్యంగా విజయవంతమైన దాంపత్యం సాగించాలంటే ఆలు మగల మధ్య ఉండేది అతి నాజూకైన వంతెన ఏమిటి, కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుందంటే మరి భవిష్యత్తుని గురించి నిరీక్షణ ఉంటుంది. మరి అర్థం చేసుకోవటం గెలుపైతే అలా చేసుకోకపోవటమే ఓటమి. మరి దీన్ని గ్రహించి భార్యాభర్తలు కమ్యూనికేషన్ లోపం లేకుండా చూసుకోవాలి, జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.